అమెరికా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శ్వేత సౌధంలో అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. బైడెన్ తన పదవీ కాలంలో చేసిన కీలక నిర్ణయాలు సంతకాలన్నీ చెల్లవని, అవి నిరుపయోగమని ట్రంప్ తేల్చి చెప్పారు. బైడెన్ అధికారిక సంతకాల కోసం ఆటో పెన్ అనే ఎలక్ట్రానిక్ యంత్రాన్ని వాడారనే ఆరోపణలతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బైడెన్ పదవీ కాలంలో ఆటో పెన్ ఉపయోగించి సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, పత్రాలు, ఒప్పందాలు, మెమరాండమ్స్, క్షమాభిక్షలు ఏవీ చెల్లవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం అమెరికా పాలనా వ్యవస్థపై, బైడెన్ జారీ చేసిన వేలాది ఉత్తర్వులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా రాజకీయ వేదికపై ఎప్పటిలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అలజడి రేపే నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వాలపై, ముఖ్యంగా జో బైడెన్ పై దాడులు చేయడంలో ఎప్పుడూ వెనుకాడని ట్రంప్ ఈసారి నేరుగా అమెరికా పరిపాలనా వ్యవస్థ గుండెను తాకేలా ఒక సంచలన ప్రకటన చేశారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన పేరిట వెలువడిన కార్యనిర్వాహక ఉత్తర్వులు, పత్రాలు, మెమొరాండమ్స్, క్షమాభిక్షలు, ఇంతేకాదు రవాణా చెల్లింపుల వంటి కీలక ప్రభుత్వ పత్రాలన్నీ ఆటో పెన్ ఉపయోగించి సంతకం చేయబడినట్లయితే అన్నీ చెల్లవు, నిరుపయోగమని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదని, అమెరికా రాజకీయాల్లో కొత్త న్యాయ పోరాటాలకు నాంది పలికే శక్తిగా ఉందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. అధ్యక్షుడి సంతకం, అది ప్రత్యక్షంగా చేతితో అయినా లేదా అధ్యక్షుడి అనుమతితో ఆటో పెన్ ద్వారా అయినా సాధారణంగా చట్టపరంగా సమానమే. కానీ ట్రంప్ మొదటిసారి ఈ నిబంధనను సవాల్ చేస్తూ బైడెన్ అధ్యక్షత్వాన్ని నేరుగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ట్రూత్ సోషల్లో పెట్టిన తన పోస్టులో బైడెన్ పదవీ కాలంలో ఆటో పెన్తో సంతకం చేసిన ప్రతి పత్రం చెల్లుబాటు కానిదని, వాటికి ఎలా చట్టపరమైన శక్తి లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో వైట్ హౌస్లో, న్యాయవర్గాల్లో, ఇంకా ఫెడరల్ సంస్థల్లో పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ఒక అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడం అమెరికా చరిత్రలో చాలా అరుదైన విషయం. ట్రంప్ పదే పదే లేవనెత్తుతున్న ఈ ఆటో పెన్ ఆరోపణ వెనుక చాలా లోతైన రాజకీయ వ్యూహం ఉంది. ఆటో పెన్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది అధ్యక్షుడి సంతకాన్ని డిజిటల్గా నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు యాంత్రికంగా పత్రాలపై ముద్రిస్తుంది. అత్యవసర సమయాల్లో లేదా అధ్యక్షుడు దూరంగా ఉన్నప్పుడు దీనిని వాడడం అమెరికాలో సాధారణమే అయినప్పటికీ నిబంధనల ప్రకారం అధ్యక్షుడి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ ట్రంప్ ఆరోపణ ఏమంటే జో బైడెన్కు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండానే శ్వేత సౌధంలోని సిబ్బంది ఆటో పెన్ ఉపయోగించారని, అనేక పత్రాలు నేరుగా అధ్యక్షుడి అనుమతి లేకుండా సంతకం చేయబడ్డాయని చెప్పారు. ఇదే నిజమైతే అమెరికా రాజకీయాల్లో ఇదే పెద్ద స్కామ్ అవుతుంది. కానీ ఎంతవరకు ఇది వాస్తవం, ఎంతవరకు రాజకీయ ఆరోపణ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్తవి కాదు. బైడెన్ ఆరోగ్యం, ఆయన ప్రజా విలువ, మానసిక ఆరోగ్యంపై ట్రంప్ గతంలోనూ ఎన్నో సార్లు విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా బైడెన్ నిజంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు, ఆయన తరపున ఇతరులు పరిపాలన నడుపుతున్నారు అనే ఆరోపణలు ట్రంప్ పదే పదే చేశారు. ఇప్పుడు అదే ఆరోపణను పాక్షికంగా అధికారిక రీతిలో మళ్లీ వెలికితీశారు. ఈ ప్రకటనతో అనేక క్షమాభిక్షలు, కొన్ని ఆర్థిక ఆమోదాలు, అత్యవసర పరిపాలనా ఉత్తర్వులు అన్నీ మరోసారి న్యాయపరంగా పరిశీలించాల్సి వస్తుంది. ముఖ్యంగా బైడెన్ అధ్యక్షతలో చివరి రోజులలో వెలువడిన ఉత్తర్వులు, అప్పట్లో రిపబ్లికన్లు నిరసించిన పలు నిర్ణయాలు ఇప్పుడు తిరిగి చట్టపరంగా నిలబెట్టుకోవడం కష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా చట్టం ప్రకారం ఆటో పెన్ వాడాలంటే అధ్యక్షుడి స్పష్టమైన అనుమతి అవసరం. అదే ట్రంప్ ఇప్పుడు సవాల్ చేస్తున్నారు. ఆ అనుమతి బైడెన్ ఇచ్చారని, దానికి ఆధారాలు లేవు అని ఆయన వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై వైట్ హౌస్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ ఇది పెద్ద రాజకీయ యుద్ధానికి నాంది అని పలుకుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం అమెరికాలోని రిపబ్లికన్స్ కు కొత్త ఆయుధం దొరికింది. డెమోక్రాట్స్ మాత్రం ట్రంప్ను అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పాలనలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన వాస్తవంగా దేశ పరిపాలనను మార్చేస్తుందా, లేక ఎన్నికల నెపంతో తీసుకున్న రాజకీయ నిర్ణయమా అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ తాజా ప్రకటన ప్రభావం అమెరికా పాలనలోని అనేక కీలక రంగాలపై పడనుంది. ముఖ్యంగా బైడెన్ హయాంలో జారీ చేయబడిన కొన్ని
అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. బైడెన్ వైట్ హౌస్ను వీడే ముందు జారీ చేసిన అనేక క్షమాభిక్షలు కూడా ఆటో పెన్తో సంతకం చేయబడ్డాయని, కాబట్టి అవి చెల్లవని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. వాతావరణ మార్పుల నుంచి సరిహద్దు భద్రత వరకు బైడెన్ తీసుకున్న అనేక కీలక విధాన నిర్ణయాలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులను ట్రంప్ ఇప్పుడు రద్దు చేస్తున్నారు. సంతకం చెల్లకపోతే ఆ ఉత్తర్వు కూడా నిరుపయోగమే అనేది ట్రంప్ వాదన. రవాణా చెల్లింపులు, అంతర్జాతీయ ఒప్పందాలు వంటి అంశాలకు సంబంధించిన పత్రాలు కూడా ఆటో పెన్తో సంతకం చేసి ఉంటే వాటికి చట్టపరంగా ఎలాంటి విలువ లేదు అని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ చేస్తున్న ఈ చర్య కేవలం బైడెన్ నిర్ణయాలు రద్దు చేయడమే కాదు, బైడెన్ పాలన యొక్క చట్టబద్ధతనే సవాల్ చేస్తోంది. ఈ ఆరోపణల కారణంగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ కోర్టులలో పెద్ద ఎత్తున చట్టపరమైన సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది. ఈ వివాదం అమెరికన్ చరిత్రలో అధ్యక్ష సంతకాలకు సంబంధించిన అతిపెద్ద న్యాయ పోరాటంగా మారవచ్చు. ఈ చర్యను కేవలం రాజకీయ కక్ష సాధింపుగా కాకుండా బైడెన్ ఆరోగ్యం, పాలనా సామర్థ్యంపై ట్రంప్ సంధిస్తున్న పదునైన అస్త్రంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం కారణంగా అమెరికా అంతర్గత విధానాలు, ఆర్థిక ఒప్పందాలు మరియు చట్టపరమైన పత్రాల అమలుపై అనిశ్చితి నెలకొంది. ఈ సవాలును బైడెన్ వర్గం, అమెరికన్ న్యాయస్థానాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.